మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని నటిగా పేరు తెచ్చుకున్నారు మహానటి సావిత్రి. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. పాత్రకు ప్రాణం పోయడం ఆమెకే సాధ్యం అనంతగా జీవించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సావిత్రి. సావిత్రి చేయలేని పాత్ర ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు ఇండస్ట్రీలో మహామహుల సినిమాల్లో నటించి తిరుగులేని తారగా ఎదిగింది. ఆమె నటనను చూసి దిగ్గజ నటులు కూడా ఆశ్చర్యపోయేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, ఎస్వి రంగారావు లాంటి మహానటులను సైతం అవాక్కయ్యేలా చేసింది ఆ మహానటి. గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించిన సావిత్రి చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది. పెద్దనాన్న కొమ్మారెడ్డి వెంకటరామయ్య ఆమెను పెంచి పెద్ద చేశారు. చిన్నప్పటి నుంచి కళల వైపు ఆసక్తితో పెరిగిన సావిత్రి తర్వాత నాటక రంగంలోకి ప్రవేశించింది. అప్పుడే హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమానం కూడా అందుకుంది. తర్వాత సినిమాల్లో నటించడం కోసం మద్రాసు చేరింది. చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలుపెట్టి అగ్ర కథానాయికగా ఎదిగింది. సావిత్రి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు బయటకు తెలిసినవి కొన్ని, తెలియనివి ఎన్నో ఉన్నాయి. అప్పట్లో సావిత్రి ఒక తిరుగులేని కథానాయిక. అప్పటి స్టార్స్ చాలామంది ఆమెతో సీన్ అంటే 1-2 సార్లు రిహార్సల్స్ చేసుకునేవారట. ఎంతో ఇమేజ్ ఉన్నప్పటికీ తన తోటి హీరోయిన్స్తో సావిత్రి చాలా కలివిడిగా ఉండేవారట. తాను ధరించిన ఆభరణాలలో ఏదైనా బాగుంది అని ఎవరైనా అంటే వెంటనే తీసి వాళ్ళకి ఇచ్చేసేవారట. సావిత్రి చివరి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ సమయంలో చాలామందికి ఈ విషయం తెలియదట. అంటే ఎంతోమందికి ఎన్నో దానాలు చేసిన ఆమె ఆ విషయాన్ని ఎవరితో చెప్పుకోలేదన్నమాట. సావిత్రికి మొండితనం ఎక్కువే అన్నమాట కూడా అక్కడక్కడ వినిపిస్తుంది. కానీ ఆమె జీవితాన్ని పరిశీలనగా చూస్తే అమాయకత్వమే ఎక్కువగా అనిపిస్తుంది. అమాయకుల చుట్టూనే తెలివైన వాళ్ళు ఎక్కువ మంది చేరతారనే మాట కూడా నిజమనిపిస్తుంది. సావిత్రి గురించి ఎవరి ఎన్ని రకాలుగా చెప్పినా ఆమె పట్ల అభిమానం అణువంత కూడా తగ్గదు. అందుకు కారణం ఆమె అందం, అభినయం మాత్రమే కాదు, స్వచ్ఛమైన అమాయకత్వం కూడా. ఇక సావిత్రి తర్వాత ఆ రేంజ్లో ఆకట్టుకుంది జమున. కర్ణాటకలోని హంపీలో పుట్టింది. తల్లి కన్నడ మహిళ, తండ్రి తెలుగువాడు. అప్పట్లో ఆంధ్ర ప్రజానాట్య మండలి వ్యవస్థాపకుడు, ప్రముఖ దర్శకుడు గరికపాటి రాజారావు 16 ఏళ్ల జమునను మా భూమి నాటకంలో చూసి తను తీయబోయే సినిమాలోకి తీసుకున్నారు. అలా పుట్టిల్లు సినిమాతో జమున సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. తన కెరియర్ మొత్తంలో 198 సినిమాలు నటించి తెలుగు సినిమా శిలాశాసనం మీద తన పేరు పెద్ద అక్షరాలతో రాసేసుకుంది జమున. భారతీయ సినిమాలో మనకంటూ ఒక ప్రత్యేకత సాధించి తెలుగువారిగా మనం గర్వపడే స్థాయిలో ఉండేవి మన పౌరాణిక చిత్రాలు. ప్రతి ఒక్క పౌరాణిక పాత్ర గొప్ప శిల్పి చెక్కిన శిల్పంలా ఉంటుంది. మహానటి సావిత్రిని స్ఫూర్తిగా తీసుకొని జమున నాటకాల్లోకి అడుగుపెట్టారు. ఊళ్ళోనే ఉపాధ్యాయుడిగా పనిచేసిన సీనియర్ నటులు జగ్గయ్య ఆమెను ప్రోత్సహించారు. ఖిల్జీ రాజు పతనం, మా భూమి నాటకాల్లో కీలక పాత్ర పోషించిన జమున గరికపాటి రాజారావు దృష్టిలో పడ్డారు. తాను నిర్మించిన పుట్టిల్లు సినిమాలో జమునకు నటిగా అవకాశం కల్పించారు. అలా తొలి అవకాశాన్ని అందుకుంది జమున. మిస్సమ్మ, నిరుపేదలు, భాగ్యరేఖ, భూ కైలాస్, ఇల్లరికం, గుండమ్మ కథ, మంచి మనిషి, మూగ మనసులు తదితర సినిమాలు జమునకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 200కు పైగా సినిమాలు చేశారు. ఆమె అసలు పేరు జానాబాయి. జ్యోతిష్యుల సూచనతో తల్లిదండ్రులు జమునగా ఆమె పేరు మార్చారు. జమున సావిత్రికి సమ వయస్కురాలు. సావిత్రి జమున సినిమా కెరీర్ కూడా సమాంతరంగానే నడిచింది. సావిత్రికి నిండైన తెలుగు మహిళా పాత్రలు ఎక్కువగా దొరికాయి. జమున చిలిపిగా, అల్లరిగా, మొండితనం ప్రదర్శించే పాత్రలో ఎక్కువగా కనపడుతుంది. గుండమ్మ కథ, మిస్సమ్మ లాంటి మల్టీస్టార్ సినిమాల్లో సావిత్రి ఆరిందలాగా ఉంటే జమున టీనేజర్ లాగా ఉండే పాత్రలో నటించింది. మూగ మనసులు, మిస్సమ్మ సినిమాల్లో సావిత్రి నటనలో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఉంటే జమున తనదైన నటనతో తనకు దొరికిన పాత్రలకు న్యాయం చేకూర్చి సావిత్రి పక్కన నిలబడగలిగింది. సావిత్రి, జమున స్టార్ హీరోయిన్స్గా సిల్వర్ స్క్రీన్ ఏలారు. సావిత్రి పరిశ్రమకు వచ్చిన కొంతకాలానికి జమున ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అనతి కాలంలోనే ఫేమ్ తెచ్చుకున్న జమున సావిత్రికి పోటీ ఇచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లో సావిత్రి నెంబర్ 1 అయితే నెంబర్ 2 పొజిషన్ జమునదే. వీరిద్దరి మధ్య గొప్ప స్నేహం, అనుబంధం ఉండేదట. అయితే కొందరు చాడీలు చెప్పి మనస్పర్ధలు తలెత్తేలా చేశారట. ఈ విషయాన్నే జమున ఓ ఇంటర్వ్యూలో స్వయంగా తెలియజేసింది. సావిత్రి స్టేజ్ ఆర్టిస్ట్. హీరోయిన్ కాకముందు నాటకాలు ఆడేవారు. అప్పట్లో నాటకాలకు కొన్ని ప్రసిద్ధ ప్రాంతాలు ఉండేవి. వ్యాపారం కోసం జమున ఫ్యామిలీ గుంటూరు జిల్లా దుగ్గిరాల వచ్చారట.
నాటకాలు ఆడేందుకు అక్కడికి వచ్చిన సావిత్రి పలుమార్లు జమున ఇంట్లో స్టే చేశారట. అప్పుడు జమునతో స్నేహం ఏర్పడింది. అనంతరం సావిత్రి మద్రాసు వెళ్లారు. పాతాళ భైరవి సినిమాలో తలుక్కున మెరిసింది. సావిత్రి సిల్వర్ స్క్రీన్పై కనిపించే మొదటి చిత్రం అదే. సావిత్రికి స్టార్డమ్ తెచ్చిన మూవీ దేవదాసు. అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి జంటగా నటించిన ఈ ట్రాజిక్ లవ్ డ్రామా భారీ విజయం అందుకుంది. ఒక్కో చిత్రానికి తమ ఇమేజ్ పెంచుకుంటూ సావిత్రి స్టార్ అయింది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ సావిత్రి జమునను మర్చిపోలేదు. ఆమెతో స్నేహం కొనసాగించిందట. తరచుగా కలుస్తూ మాట్లాడుతూ ఉండేదట. అప్పుడే సావిత్రికి జమునను కూడా పరిశ్రమకు తీసుకురావాలనే ఆలోచన వచ్చిందట. ఈ విషయాన్ని జమున పేరెంట్స్కి చెప్పి సావిత్రి ఒప్పించిందట. జమున కూడా నటి కావడానికి కావాల్సిన అన్ని కళలను నేర్చుకుంది. అలాగే జమునకు కూడా నటన పట్ల మక్కువ ఉంది. శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం ఉంది. దాంతో సావిత్రి ప్రతిపాదనకు ఆమె సంతోషించింది. సావిత్రి మద్దతుతో జమున పరిశ్రమలో అడుగుపెట్టింది. తన అందం, అభినయంతో జమున అనతి కాలంలో గుర్తింపు తెచ్చుకుంది. సావిత్రి జమున అనేక చిత్రాల్లో కలిసి నటించారు. స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సావిత్రి జమునను అక్క అని పిలిచేవారట. మిస్సమ్మ, గుండమ్మ కథ వంటి ఎవర్గ్రీన్ క్లాసిక్స్లో వీరు కలిసి నటించారు. మిస్సమ్మలో జమున అమాయకపు పల్లెటూరు జమీందార్ కూతురు పాత్రలో మెప్పించింది. ఇక క్రిస్టియన్ అమ్మాయి మేరీగా సావిత్రి నటన ఎవర్గ్రీన్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ లాంటి లెజెండ్స్ ఆ చిత్రంలో నటించారు. గుండమ్మ కథలో సైతం జమున, సావిత్రి అద్భుతమైన పాత్రలు చేశారు. సావిత్రి పేద అమ్మాయిగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో కూడా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ నటించారు. సూర్యకాంతం నటన ఆకట్టుకుంటుంది. మిస్సమ్మ, గుండమ్మ కథ తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని చిత్రాలు అనడంలో సందేహం లేదు. ప్రేక్షకుల్లో సావిత్రి జమున కలిసి నటిస్తున్న సినిమా అంటే ఓ హైప్ ఉండేది. సావిత్రి జమున సొంత అక్కా చెల్లెల కంటే మిన్నగా ఉండేవారట. పరిశ్రమకు తనను తీసుకొచ్చినందున కృతజ్ఞతాభావంతో జమున ఉండేదట. వీరి అనుబంధం చూసి కొందరు కుళ్ళుకున్నారు. అన్యోన్యత చూడలేని వారు ఇద్దరి మధ్య గొడవలు పెట్టారట. ఒకరి మీద మరొకరికి చాడీలు, చెప్పుడు మాటలు చెప్పారట. దాంతో సావిత్రి జమున మధ్య దూరం పెరిగిందట. ఏకంగా ఏడాది పాటు మాట్లాడుకోలేదట. అనంతరం ఇద్దరికీ అసలు విషయం తెలిసి మళ్ళీ సావిత్రి జమున దగ్గరయ్యారట. యథావిధిగా మాట్లాడుకున్నారట. జమున పెళ్లిలో సావిత్రి అన్ని తానే వ్యవహరించింది. జమునను పెళ్లి కూతురిని చేసి పీటల వద్దకు తీసుకొచ్చింది. సావిత్రి మరణించే వరకు జమునతో అనుబంధం కొనసాగింది. సావిత్రి చివరి రోజుల్లో పడ్డ కష్టాలు, ఆమె జీవితం ముగిసిన విధానం కలిసివేసిందని జమున గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒకప్పుడు వైభవం చూసిన సావిత్రి దుర్భర స్థితికి చేరుకున్నారు. కాలం గడిచే కొద్దీ ఆమె ఆస్తులు, అంతస్తులు కరిగిపోయాయి. మరోవైపు భర్తకు దూరమై మనోవేదన అనుభవించింది. జెమినీ గణేశన్ చేసిన మోసం నుండి బయటపడేందుకు మద్యానికి బానిసైంది. ఆమె కెరియర్ కూడా నెమ్మదించింది. తల్లి పాత్రలకు పడిపోయింది. చివరికి అనారోగ్యం పాలైంది. 19 నెలలు కోమాలో ఉన్న సావిత్రి 1981 డిసెంబర్ 26న కన్నుమూశారు. చివరి రోజుల్లో ఆమెను చూసేవారు, ఆదరించేవారు కరువయ్యారు. ఇక జమున 1991లో చివరిసారిగా ఓ కన్నడ చిత్రంలో నటించారు. ఆమె మద్రాసు నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. 86 ఏళ్ల వయసులో జమున 2023 జనవరి 27న కన్నుమూశారు. ఇలా ఈ ఇద్దరు మహానటిమణులు మన మధ్య భౌతికంగా లేకపోయినా తమ సినిమాలతో ఎప్పుడూ అలరిస్తూనే ఉంటారు.